Hi guys, welcome to Creature Venkatesh. మన టీమ్ వైజ్ సీజన్ రివ్యూస్లో చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడదాం. ది డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయింది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో సిఎస్కే టీం ప్లే ఆఫ్స్కి రాకుండా లీగ్ స్టేజ్లోనే వాళ్ళ కథ ముగిసిపోవడం ఇది కేవలం మూడోసారి మాత్రం, ఓన్లీ ద థర్డ్ టైం. మోస్ట్ అలార్మింగ్ థింగ్ ఏంటంటే లాస్ట్ 5 సీజన్స్లో 3 సార్లు వాళ్ళు ప్లే ఆఫ్స్ మిస్ అయ్యారు. అంతకుముందు 5 సీజన్స్కి ముందు ప్రతిసారి క్రమం తప్పకుండా ప్లే ఆఫ్స్ చేరుకునే టీము లాస్ట్ 5 సీజన్స్లో 3 సార్లు ప్లే ఆఫ్స్ మిస్ అయింది. అఫ్కోర్స్ టైటిల్ కూడా గెలుస్తున్నారు ఇన్ బిట్వీన్, బట్ అది ఎలా ఉందంటే ఒకసారి బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్, ఒకసారి కనీసం లీగ్ కూడా రాని పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సో చెన్నై సూపర్ కింగ్స్కి చాలా డిసప్పాయింటింగ్ సీజన్. చాలా విషయాలు వాళ్ళకి కలిసి రాలేదు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ సీజన్లోని బిగ్గెస్ట్ 110 మీటర్స్ 6 కొట్టాడు, అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ కొట్టాడు ధోని. ఆ క్రంచ్ మ్యాచ్ అగేన్స్ట్ ఆర్సీబీ, ఆ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళేవారు. ఆ కొట్టిన 6 అది గ్రౌండ్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఆర్సీబీ కొత్త బాల్ దొరికింది. కొత్త బాల్ వాళ్ళకి ఎంత ఉపయోగపడిందంటే ఆ కొత్త బాల్తో యష్ దయాల్ మిగతా 5 బాల్స్ బ్రహ్మాండంగా వేశారు. డ్రై బాల్తో మంచి బౌలింగ్ చేయగలిగాడు. దాంతో అది వాళ్ళకి బెడిసి కొట్టింది. సో ఏది కలిసి రాలేదు. ఇంజరీస్, తర్వాత నాన్ అవైలబిలిటీ, ఇలాంటి అనేక సమస్యలతో చెన్నై సూపర్ కింగ్స్ సతమతమైంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువైంది. శివం దుబే డిప్ ఇన్ ద ఫామ్, అలాగే మతీష్ పతిరానా ఇంజరీ, ముస్తఫిజుర్ వెనక్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ అయ్యేసరికి సెకండ్ హాఫ్లో చాలా ఫ్లాట్గా కనిపించారు. సెకండ్ హాఫ్లో వాళ్ళకి ఎక్కువ డిఫీట్స్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 6 మ్యాచెస్లో వాళ్ళు 4 మ్యాచెస్ గెలిచారు. సో కంఫర్టబుల్ కనిపించారు. ఫస్ట్ 6 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచారంటే 8 పాయింట్స్ ఆల్రెడీ వాళ్ళ ఖాతాలో ఉన్నాయి. సో రిమైనింగ్ 8 మ్యాచెస్లో సగం గెలిస్తే చాలు. కానీ ఆ తర్వాత వాళ్ళకి వరుస డిఫీట్స్ వేధించినాయి. పర్టికులర్లీ ఎల్ఎస్జీతో వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడం, 4 రోజుల తేడాలు. అక్కడి నుంచి వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందేమో అనిపించింది. ఒక మ్యాచ్ మ్యాచ్లో ఓడిపోయారు, ఒకటి చెన్నైలో కూడా ఓడిపోయారు. అక్కడి నుంచి వాళ్ళకి ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. ఎవరు కూడా కన్సిస్టెంట్గా ఆడలేదు ఈ సీజన్లో. ఓపెనింగ్లో వాళ్ళకి సమస్యలు కనిపించినాయి. తర్వాత ఇంజరీస్ ఇబ్బంది పెట్టాయి. ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. బౌలింగ్లో ఎప్పుడైతే ముస్తఫిజుర్ అండ్ పతిరానా వెళ్ళిపోయారో అక్కడి నుంచి బౌలింగ్ చాలా ఆర్డినరీగా అనిపించింది. ఈవెన్ జడేజా లాంటి ఒక టాప్ క్లాస్ ఆల్రౌండర్ నుంచి కూడా సరైన పర్ఫార్మెన్స్ లేకపోవడం అనేది మనం చూసాం. ధోని ఇంజరీ వాళ్ళని ఇబ్బంది పెట్టింది. ఇన్ ద సెన్స్ ధోని లుక్డ్ ఇన్ వెరీ గుడ్ టచ్, 200+ స్ట్రైక్ రేట్తో ఆడాడు, బౌలింగ్ 6లు కొట్టాడు. కానీ ధోనికి ఆ మోకాలి గాయం నుంచి సర్జరీ చేయించుకోవడం బాగానే ఉంది, కానీ మజిల్ టైర్ అయింది. దాని నుంచి అతను కొన్ని బాల్స్ మాత్రమే ఆడటం, లాస్ట్ 2-3 అవర్స్కి మాత్రమే బ్యాటింగ్ రావడం ఏంటంటే అతను అంత మంచి టచ్లో ధోని నుంచి ఫుల్ పొటెన్షియల్ వాళ్ళు రాబట్టుకోలేకపోయారు. అండ్ క్యాప్టెన్సీ మార్పు వల్లే ఇలాగా వాళ్ళకి బ్యాడ్ రిజల్ట్స్ వచ్చిన అనడానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే రుతురాజ్ లెడ్ దమ్ వెరీ వెల్, చాలా మంచి లీడర్షిప్ ఇచ్చాడు రుతురాజ్. అండ్ అతని పర్సనల్ ఫామ్ కూడా ఏమి ఎఫెక్ట్ కాలేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ తర్వాత అతనే ఎక్కువ రన్స్ చేశాడు, 583 రన్స్ చేశాడు సీజన్లో. సెకండ్ బెస్ట్ ఇన్ ది సీజన్. ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సో అతని బ్యాటింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. క్యాప్టెన్సీ బాగా చేశాడు. ధోని అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా మనకు కనిపించింది. ఎందుకంటే అతను నిర్ణయాలు తీసుకున్నాడు. ఒకటేంటంటే చెన్నై జర్నలిస్టులు చెప్తున్నది ఏంటంటే అతనికి స్పిన్నర్స్ మీద అంత ఎక్కువ కాన్ఫిడెన్స్ లేదు అన్నట్టుగా చెప్పారు. అందుకే స్పిన్నర్స్ని ఎక్కువగా యూజ్ చేయలేదు. పిచెస్ కూడా స్పిన్కి అనుకూలించలేదు చెన్నై పిచ్లు కూడా. అండ్ స్పిన్నర్స్ని ఎక్కువగా యూజ్ చేయలేదు. తిక్షణ ప్లేడ్ ఇన్ 13 మ్యాచెస్ లాస్ట్ సీజన్. ఈ సీజన్లో 5 మ్యాచ్లు ఆడాడు. శాంట్నర్ కూడా చాలా తక్కువ, 3 మ్యాచ్లు ఆడాడు. మొయిన్ అలీ ఒక సీజన్ ఆల్రౌండర్, బట్ అతను కూడా 7-8 మ్యాచ్లు మాత్రమే అతనికి ఛాన్స్ ఇచ్చారు. అతనికి ఎక్కువ బౌలింగ్ కూడా ఇవ్వలేదు. స్పిన్నర్స్ కాకుండా ఎక్కువ పేస్ మీద డిపెండ్ కావడం అనేది రుతురాజ్ క్యాప్టెన్సీలో చూసాం. చెన్నై ఇప్పుడు కూడా స్పిన్ మంత్రాన్ని నమ్ముకున్నారు, కానీ ఎందుకున్నా రుతురాజ్ టాక్టిక్స్లో ఆ తేడా మనకి కనిపించింది అని చెన్నై జర్నలిస్టులు చెప్తున్నారు. అదే కాకుండా ఇంజరీస్ చాలా ఇబ్బంది పెట్టినాయి. ధోని ఒక్క ఇంజరీనే కాదు, దీపక్ చహర్ కొన్ని మ్యాచ్లు ఆడాడు, 7-8 మ్యాచ్లు. అంత ఇంప్రెసివ్గా అతను బౌలింగ్ చేయలేదు, కానీ అతని వాల్యూ మనకు తెలుసు కదా. ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు, పవర్ ప్లేలో వికెట్స్ తీయగల ఎబిలిటీ ఉన్న బౌలర్. అతన్ని మిస్ అయ్యారు. పతిరానా 6 మ్యాచ్లు మాత్రమే, 6 మ్యాచ్ల్లో 13 వికెట్స్ ఇచ్చాడు పతిరానా. అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అతని నుంచి, మంచి స్ట్రైక్ రేట్. కానీ అతను హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ వల్ల అతను మిస్ అయ్యాడు. ముస్తఫిజుర్
ఇంజరీ లేదు కానీ అతనికి 9 మ్యాచెస్ ఆడాడు, 14 వికెట్స్ తీశాడు. చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ వేశాడు. ఫస్ట్ మ్యాచ్లోనే 4 ఫర్ 29తో స్టార్ట్ చేశాడు అగేన్స్ట్ ఆర్సీబీ. చాలా మంచి పర్ఫార్మెన్స్. డెత్లో వాళ్ళిద్దరూ పతిరానా అండ్ ముస్తఫిజుర్ వర్ బౌలింగ్ వెరీ వెల్. కానీ వాళ్ళిద్దరూ నిష్క్రమణ తర్వాత వాళ్ళ బౌలింగ్ చాలా వీక్ అయిపోయింది, చాలా వీక్ అయిపోయింది. సో ఆ బౌలింగ్ వీక్నెస్ వాళ్ళని బాగా సతమతమయ్యేలా చేసింది. ఓపెనింగ్లో కూడా మరి కాన్వే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోవడం ఇంజరీ వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టింది. కాన్వే ఆప్షన్స్లో రచిన్ రవీంద్రని తీసుకొస్తే అతను ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు, ఏమాత్రం బాగా పర్ఫామ్ చేయలేకపోయాడు. రహానే కూడా ఓపెనర్గా దించారు, అతని ఫెయిల్యూర్ కూడా వీళ్ళు బాగా హర్ట్ చేసింది. సో రహానే, రవీంద్ర, దట్ ఈస్ రచిన్ రవీంద్ర, వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళని బాగా హర్ట్ చేసింది. శివం దుబే స్టార్టింగ్ చాలా బాగుంది. అతను ఇండియన్ టీం సెలెక్ట్ అయ్యే వరకు, అంటే మొదటి 9 మ్యాచ్ల్లో 347 రన్స్ చేశాడు, 58 యావరేజ్, 170 స్ట్రైక్ రేట్. సో అతను లాస్ట్ సీజన్ లాగా ఈ సీజన్లో చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశాడు, ఇండియన్ టీంలో స్థానం సంపాదించాడు. అక్కడి నుంచి అతను గ్రాఫ్ పడిపోయింది. అందరూ అప్పుడు ఏంటంటే మనకు జనరల్గా చూసిన టెండెన్సీ ఏంటంటే, ఇంక్లూడింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ హూ హెర్ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ టీమ్, వాళ్ళందరి ఫామ్లో ఒక డిప్ అనేది మనం చూసాం. కానీ ఇతనికి ఉన్నంత దారుణమైన తేడా మనం చూడాలి. ఎందుకంటే ఆ రిమైనింగ్ 5 మ్యాచెస్లో ఈ మేనేజ్ జస్ట్ 46 రన్స్, దాంట్లో ఒక 2 కన్సిక్యూటివ్ డక్స్ కూడా ఉన్నాయి. 9.2కి అతను యావరేజ్ పడిపోయింది. స్ట్రైక్ రేట్ 112. కెన్ యూ ఇమాజిన్ శివం దుబే స్ట్రైకింగ్ ఎట్ 112? సో అంత దారుణంగా ఆ లాస్ట్ 5 మ్యాచ్లు ఇండియన్ టీమ్ సెలక్షన్ తర్వాత అతని ఫామ్ దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా ఆర్సీబీతో ఆ క్రంచ్ మ్యాచ్లో ఈ స్కోర్డ్ జస్ట్ 7 ఆఫ్ 15. అక్కడ వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. సో ఇలాంటి అనేక కారణాలు వాళ్ళకి దెబ్బ, మొయిలీని ఎక్కువగా యూజ్ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా దెబ్బ కొట్టిన పరిస్థితులు. మరి నెక్స్ట్ సీజన్లో ఏం చేయాలి? ముఖ్యంగా వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో గెలిచి ఉండాల్సింది. మరి ధోని కానీ జడేజా కానీ మామూలుగా మంచి ఫినిషింగ్ ఇచ్చే వాళ్ళిద్దరూ ఇవ్వలేకపోయారు. తర్వాత ధోనికి షేక్ హ్యాండ్ ఇవ్వడంలో వీళ్ళు డిలే చేశారని, ధోని వెళ్ళిపోయాడని, ఎన్నో దానికి ఎవరు కారణం అంతా మనకు తెలియదు. యాక్చువల్లీ వాట్ హ్యాస్ ట్రాన్స్పైర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్లే మనకు తెలియదు. దాని గురించి రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. మ్యాచ్ తర్వాత సిఎస్కే ఫ్యాన్స్ విషయంలో ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా దురుసుగా ప్రవర్తించారని కూడా వార్తలు వచ్చినాయి. దానికి ఆర్సీబీ ఫ్యాన్స్ అనేది ఏంటంటే, చెన్నైలో ఆర్సీబీ ఆడినప్పుడు వాళ్ళకు కూడా అలాంటి సిచ్యుయేషన్ ఎదురైందని వాళ్ళు అంటున్నారు. కానీ ఒకటేంటంటే, 2 wrongs కెనాట్ మేక్ 1 right. 2 తప్పులు చేసినందువల్ల మీరు ఒప్పైపోరు. మెయిన్గా ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు నచ్చిన టీమ్స్కి మీరు అభిమానించాలి, కరెక్టే. కానీ వేరే టీమ్స్ మీద దుర్భిమానం పనికిరాదు. సినిమా ఫ్యాన్స్ల స్థాయికి దిగజారడం అనేది మంచిది కాదు. క్రికెట్ చూసేవాళ్ళు అందరూ బాగా నాలెడ్జబుల్ పీపుల్, చదువుకున్న వాళ్ళు, మోస్ట్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఇలాంటి వాళ్ళందరూ మీ అభిమానాన్ని మీ దగ్గర విపరీతంగా ప్రదర్శించండి. మీ టీం విషయంలో మీ అభిమానాన్ని, మీకున్న లవ్ అండ్ అఫెక్షన్ బ్రహ్మాండంగా ప్రదర్శించండి. కానీ వేరే టీమ్స్ మీద వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళే కదా, వాళ్ళు మీరు ఎలా అభిమానిస్తున్నారో వాళ్ళు నచ్చిన టీంని అభిమానించడం వాళ్ళకి బ్రహ్మాండమైన హక్కు ఉంది. సో వాళ్ళని కించపరచడం, వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం, దట్ ఈస్ వెరీ మచ్ రాంగ్. దాన్ని ఎవ్వరు కూడా సమర్థించలేరు. సో అది ఆ టాపిక్, అది వేరే విషయం. బట్ ఎప్పుడు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ విషయంలో కొంత ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనం గతంలో కూడా చూసాం. ఎనీవే, సో నెక్స్ట్ సీజన్ ఏం చేయాలి? ఈ సీజన్లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? వితౌట్ ఎనీ డౌట్ రుతురాజ్ గైక్వాడ్. ఈ పర్ఫార్మ్డ్ లోన్ హ్యాండ్, అతను తప్ప ఎవరు బాగా పర్ఫామ్ చేయలేదు. బ్యాటింగ్లో, బౌలింగ్లో అన్నింటిలో వాళ్ళకి సమస్యలు కనిపించినాయి. చాలా ఫర్గెటబుల్ సీజన్ అని చెప్పాలి. మరి ధోని కంటిన్యూ చేస్తాడా లేదా అనేది మనం వేరే విషయం మాట్లాడుకున్నాం, అది అతనికే తెలుసు. దాని గురించి మనం ఎక్కువగా చర్చించాల్సిన అవసరం లేదు. ఈ మధ్య రీసెంట్గా కూడా ఒక మీటింగ్లో, సమ్ గ్యాదరింగ్కి అది అడ్రస్ చేస్తాను. నేను చెప్పానంటే, బాగుంటుంది, ఇప్పుడే నేను మీకు లాస్ట్ మ్యాచ్ ఆడేసి ఉంటే బాగుండేది, అంతా నాకు మంచి ఓవేషన్ లభించింది, అన్ని చోట్ల చాలా మంచి రిసెప్షన్ లభించింది. కానీ నాకేమనిపిస్తుంది అంటే, ఫిట్నెస్ ఉంటే మరొక సీజన్ ఆడొచ్చు కదా అన్నట్టుగా ఏదో మాట్లాడాడు. అది కూడా ఎవరు షేర్ చేశారు. సో ఇట్ ఈస్ ఆల్ విత్ ధోని. మరి రిటెన్షన్స్లో వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తుంది. ధోని వస్తే మరి ఎవరు రిటైన్ చేసుకోవాలి? రుతురాజ్, జడేజా, శివం దుబే పక్కా, పతిరానా మరొక క్యాండిడేట్. మరి ధోని కనుక రిటైన్ చేసుకోవాలంటే వీళ్ళు నలుగురిలో ఒకరిని వాళ్ళు వదులుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ బైబ్యాక్ కానీ ఆర్టీఎం ఉంటే ఆర్టీఎం ద్వారా చేయాల్సి ఉంటుంది. సో అది సిఎస్కే పరిస్థితి. సిఎస్కే హ్యాస్ డన్, దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్. లాస్ట్ మ్యాచ్ అక్కడే ఆడుంటే, వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఆడుంటే వాళ్ళకి అద్భుతంగా ధోనికి ఫేర్వెల్ ఇచ్చినట్టుగా ఫైనల్ ఆడుంటే
కానీ అన్నీ మనం అనుకున్నట్టు స్క్రిప్ట్ ప్రకారం జరగవు కదా. దట్ ఈస్ క్రికెట్.